వీడియోస్ కూడా చేశారా? మరి ఇక షార్ట్ ఫిలిమ్స్ ఒకటని కాదు, ఇక నటుడిగా వచ్చాక సీరియల్స్ ఏం ఖాళీగా చేశారండి? సీరియల్స్కి వచ్చేస్తే చెప్పుకోదగ్గది తులసీదళం ఓకే. మా టీవీలో వచ్చేది. అందులో మెయిన్ ఒక ఆశ్రమం, దానికి ఒక తులసిది ఎండమూరి గారిదే. హ్మ్. హ్మ్. అప్పుడు చేశారు వాళ్ళు, దానిలో అది పెట్టి చేయించారు ఓకే. అశోక్ గారు, తర్వాత వివి వరాంజనేయులు గారని. దాని తర్వాత మన రంగుల రాట్నం అనిల్ గారు ఈటీవీలో వస్తూ ఉంటుంది. అనిల్ కుమార్ గారు చూసి, అంటే అప్పుడు నేను దసరా షూటింగ్లో ఉంటున్నా, ఆ మీసం అది ఒరిజినల్గా ఉండేది. దాంతో ఇట్లా అనిల్ సారు నాకు ఫోన్ చేయించారు, చేసి ఇలా షూటింగ్లో ఉన్నాను నాన్న అంటే, మరి ఎవరినైనా పెట్టమంటారని అడిగారంట ఆయన్ని. ఏయ్ శంకర మహంత్ వచ్చే వరకు అది అట్లా ఉంచు, వేరే చూసుకో, ఆయన వచ్చినప్పుడు అది చేయించు, ఆయన ఎప్పుడు కుదిరితే అప్పుడు అంటే దసరా దీనిలో ఉన్నాను నేను. ఆ క్లాష్ అయిపోయి అప్పుడు ఏమైందంటే ఒక పూట గ్యాప్ వచ్చింది. ఆ రోజుకి అయిపోయి మహంత్ గారికి మీరు వెళ్ళరండి అన్నారు దసరాలో. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేశా, ఏమండి ఈ పూట ఇట్లా మనకు వచ్చిందా అని చెప్పేసి అప్పుడు పిలిచి చేంజ్ చేసి అక్కడ నుంచి అందులో కంటిన్యూ చేశారు. అందులో ఎమ్మెల్యే బాలకోటి అని పెట్టి అది అట్లా